నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారు కదా కేసీఆర్ గురించి, ఏంటంటే స్ట్రెచర్ మీద పంపిస్తాం, మార్చురీకి పంపిస్తామని, మా కార్యకర్తలకి పెద్ద ఎత్తున ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. కేసీఆర్ గురించి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మాకు నచ్చలేదు. కావాలని వాంటెడ్లీ రేవంత్ రెడ్డి గారు మాకు రెచ్చగొడుతున్నారు. కార్యకర్తలకి ఎందుకు రెచ్చగొడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే అది కూడా చెప్తా. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే వీళ్ళని రెచ్చగొట్టాలి, వీళ్ళు రెచ్చిపోవాలి, నన్ను తిట్టాలి, నన్ను అంటే రేవంత్ రెడ్డిని తిట్టాలి. తిడితే అప్పుడు రేవంత్ రెడ్డి మా మీద కేసులు పెట్టాలి, కేసులు బనాయించి కేసీఆర్ సైన్యం ఉండకుండా చేయాలన్నదే తన ఆలోచన, తన అభిప్రాయం. కాబట్టి నీ 6 గ్యారెంటీలు అమలు చేయి రేవంత్ రెడ్డి, అప్పుడే నీకు ఒక సీఎంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు వరకు నువ్వు గుంపు మేస్త్రివి. అంటే మన 6 గ్యారెంటీల విషయం కూడా, నీ 6 గ్యారెంటీలు అంటే ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అడుగు తినాలని చెప్పి మొన్న ఒక సభలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. దీని మీద ఏం చెప్తారు? అంటే 6 గ్యారెంటీలు అంటే తను ఒక గద్దె, అంటే ఒక చైర్ ఎక్కాలి, సీఎం చైర్ ఎక్కాలన్న ఒక ఆలోచనతోటే తన 6 గ్యారెంటీలు అంటూ మోసం చేసిండు. రేవంత్ రెడ్డి నువ్వు పల్లెటూర్లలో నువ్వు రా, ఏ ముసలమ్మ, ఏ చిన్నపిల్ల, ఏ పెద్ద పిల్లాడు, ఎవరు యువకులు ఏమంటున్నారు నీ గురించి నువ్వు విను, వచ్చి ప్రత్యక్షంగా విను, పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా విను. నేనుంటా, పక్కనుంటా, నీకు మాట్లాడిస్తా, నువ్వు రా. నీకు ధైర్యం ఉంటే నేను నిలిచి ఉంటా, నువ్వు రా. మా కాన్స్టిట్యుయెన్సీ కామారెడ్డి, నువ్వు రా. షబ్బీర్ అలీ గారు ఉన్నారు కానీ ఏం చేయట్లేదు. షబ్బీర్ అలీ గారు అక్కడ ఏం లేదు. అక్కడ షబ్బీర్ అలీ గారు ఏంటంటే బీజేపీ ఉంది అని చెప్పి షబ్బీర్ అలీ గారు సైడ్ అయ్యారు. నాయకుడు అనేట ఆయన ఎప్పుడైనా కానీ ఏమంటారు, మన ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలలో ఉన్న వాళ్ళే నాయకులు. అది ఎవరు ఉన్నారంటే మా కేసీఆర్ బాపు, మా కవితక్క, హరీష్ అన్న, కేటీఆర్ గారే మాత్రమే ఉన్నారు ప్రజలలో. అంటే పోయినసారి అప్పులు చేసింది ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులను తీర్చడానికే మా బడ్జెట్ సరిపోతుంది, మేము ఇప్పుడు ఏ పథకాలు ఇచ్చేటట్లు ఏమన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు? అతనికి ఇప్పుడు ఏంటంటే వెనుక తిరిగి చూసిండు, కుండలు ఖాళీ ఉన్నాయి అన్నాడు, కుండలు దోచుకోవడానికి వచ్చిండు. ఇప్పుడు ఈ పథకాలన్నీ ఆపేస్తాడు, ఉన్న పథకాలన్నీ ఆపేస్తాడు, ఉచితాలు ఆపేసి ఆ కుండలన్నీ నింపుకొని బాగుతల పడతాడు. అంతకు తప్పించి ఏం లేదు ఆయన దగ్గర. ఆయన వల్ల ఏం కాదు. మేము చెప్పేది రేవంత్ రెడ్డికి ఒక్కటే, నువ్వు సీట్ దిగిపో. ఎందుకు నువ్వు దిగిపోయినా ఇంకొక 6 నెలలు బిడ్డ గుర్తుపెట్టుకో నా మాట, 6 నెలల ప్రజలే దించుతారు గద్దె.